సార్ మోకాల నొప్పులకి కీళ్ళవాతానికి డిఫరెన్స్ ఏంటి సార్? సార్ ఇప్పుడు కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఓకే. మోకాలు నొప్పులు అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఓకే. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది బోను కానీ డీజనరేషన్ వల్ల, అంటే అక్కడ ఏదైతే ఉందో బొక్క కరిగిపోవడం వల్ల, అరుగుదల వల్ల జరిగేదాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఓకే. కీళ్ళవాతం అనేది ఏంటంటే అదొక ఆటోఇమ్యూన్ డిజీజ్. ఓకే. అంటే మన శరీరంలో మన ఇమ్యూనిటీ, అంటే మన యొక్క రోగనిరోధక శక్తి మనని రోగాన్ని నుంచి కాపాడాల్సిన దాని పని. ఓకే. కానీ అదే మనకి రోగం కలిగజేయడం అయినప్పుడు దాన్ని వాతం అని అంటారు. ఓకే. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. సార్ ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? అంటే చిన్నవాళ్ళలో వస్తుందా, పెద్దవాళ్ళలో వస్తుందా? జనరల్గా అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కొంచెం మనము ఈ మధ్య కాలంలో అయితే ఈవెన్ 35, 40, 30లో కూడా చూస్తున్నాము. ఓకే. అంటే చిన్న ఏజ్ అని చెప్పుకోవచ్చు దీన్ని. కానీ జనరల్గా అయితే కొంచెం పెద్ద ఏజ్ పైబడిన వాళ్ళనే కనబడుతుంది. ఓకే. కానీ కొన్నిసార్లు చిన్న పిల్లల్లో కూడా చూస్తాం, కానీ చాలా రేర్. ఓకే. కానీ జనరల్గా అయితే మిడ్ ఏజ్ కానీ ఇంకా ఒక 40 అబౌవ్ ఏజ్ వాళ్ళలో చూస్తాం. ఓకే.